ప్రతిరోజు మనము నానక్రంగూడ రోటరీ, కాజాగూడ రోటరీ, ఇంకా చాలా రోటరీస్ దగ్గర సిగ్నల్స్ దగ్గర గమనించవచ్చు. ఈరోజు ఉదయం నేను ఈ చిన్న వీడియో తీయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆ బస్సులు, ఆటోలు, బైకులు, టెంపోసు, చాలా వెహికల్స్ రాంగ్ రూట్లో రోటరీ పూర్తిగా తిరగకుండా షార్ట్కట్లో వెళ్ళడం జరుగుతుంది. సో దీనివల్ల ఎవరైతే రూల్స్ ఫాలో అవుతూ వెళ్తున్నారో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆ బస్సును చూడండి ఒకసారి, కంప్లీట్ రాంగ్ రూట్. దానివల్ల అక్కడ కార్ ఆగాల్సి వచ్చింది, బైక్లు ఆగాల్సి వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ బస్సు రాంగ్ రూట్లో వస్తుంది, అక్కడ ఆటో ఆగాల్సి వచ్చిన పరిస్థితి. ఈ కారు, ఆటోలు, దీనివల్ల చాలా ఇబ్బంది. ఎవరైతే పాపం రైట్గా రూల్స్ ఫాలో అవుతూ ఆర్టీఏ రూల్స్ను బ్రేక్ చేయకుండా వెళ్తున్నారో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. రాంగ్ రూటర్స్ త్వరగా వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు ఎవరికైనా హాంక్ చేస్తారేమో అని రూల్స్ ఫాలో అవుతున్న వాళ్ళు భయభ్రాంతులకు గురవుతూ మధ్య రోడ్లోనే వెహికల్స్ ఆపుకొని ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగే పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ. సో అందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, దయచేసి మీరు ఒక 2 నిమిషాలు లేట్ అయితే మీ గమ్యాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా చేరుకోవాలని, మీరు రాంగ్ రూట్లో కానీ షార్ట్కట్లు కానీ సిగ్నల్ జంప్ కానీ చేయకుండా వెళ్ళాలని నేను కోరుతున్నాను. దీనివల్ల మీకు సేఫ్, మీ ఫ్యామిలీకి సేఫ్, ఎదుటి వ్యక్తి ఎవరైతే ఎదురుగా వస్తున్నారో వాళ్ళకు కూడా సేఫ్. వాళ్ళు సక్రమంగా వస్తున్నారు, కానీ మీరు రాంగ్ వెళ్ళడం వల్ల మీ వల్ల వాళ్ళ ఫ్యామిలీకి కావచ్చు, లేకపోతే వాళ్ళ వల్ల మీ ఫ్యామిలీకి కావచ్చు, ఏదైనా ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకొని మీరు పూర్తి బాధ్యతతో రోడ్డు మీద అడుగు పెడుతూ మీరే సక్రమంగా వెళ్తూ వేరే వాళ్ళకి చెప్పాలి అని నేను అందరినీ పేరున రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఇది మీరు చేస్తే ప్రభుత్వాలు కూడా మీకు ఎలాంటి పెనాల్టీలు వేయకుండా మిమ్మల్ని సక్రమంగా మీ గమ్యస్థానానికి చేరవేరుస్తాయి. చూడండి, ఇప్పుడు అక్కడ ఆటో మరియు కారు నడి రోడ్డు మీద ఆపుకునే పరిస్థితి నెలకొంది. అది అలాంటి దుస్థితిని మనం తెచ్చుకోవద్దు.